ఈరోజు మిథున్ రెడ్డి గారితో మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి, వంగవీటి కుటుంబానికి ఎప్పటి నుంచో చాలా మంచి అవినాభావ సంబంధం గత 4 దశాబ్దాలుగా ఉందనే విషయం అందరికీ తెలుసు. అయితే మా కుటుంబంలో ఎప్పటి నుంచో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నా తమ్ముడు రాధా కిందటిసారి చేసినటువంటి ఒక తప్పు, రాష్ట్ర సంక్షేమం కోసం ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుందో దాంతో ముందుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఏ కూటమైతే ప్రజల కోసం అని చెప్పని పెట్టుకున్నారో దాన్ని విభేదించి భారతీయ జనతా పార్టీ నుంచి బయటికి రావటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం అనేది ఇవాళ జరిగింది. ఎందుకంటే ఈ కూటమిలో జరుగుతున్నటువంటిది ప్రజల కోసం కాదు, వాళ్ళ యొక్క స్వార్థం కోసం అనేది అది ప్రజలకి పూర్తిగా తెలియచేయాలని చెప్పనేది కూడా నా యొక్క ఆకాంక్ష. చంద్రబాబు నాయుడు అనే ఆయన ఎప్పుడూ కూడా మాకు పూర్తి స్థాయి తెలుగుదేశం పార్టీ అనేది వంగవీటి కుటుంబానికి ఎప్పుడు కూడా ఒక బద్ధశత్రువు లాంటిది. ఎందుకంటే అందరికీ తెలుసు, స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారిని నడి రోడ్డు మీద ఒక ప్రజాప్రతినిధిని ఆ రోజు సత్యాగ్రహం చేస్తుంటే అతి దారుణంగా చంపారు. దాని తర్వాత దాన్ని సిబిఐకి అప్పగించే విషయంలోనే కానీ, ఆ కేసును ముందుకు తీసుకెళ్లే విషయంలోనే కానీ, ఆ సాక్షుల్ని ఆ యొక్క శిక్షపడే విషయంలో కానీ, ఎవరైతే చేసినటువంటి వాళ్ళందరినీ కూడా శిక్షపడే విషయంలో కూడా పూర్తిగా అధికారాన్ని అడ్డుపెట్టి తప్పించారనే విషయం అందరికీ తెలుసు. ఎప్పటి నుంచో పోరాటం చేస్తూనే ఉన్నాం. అలానే దాన్ని ఎదుర్కోవడానికి మేము చేసిన ప్రయత్నం కూడా ఎప్పుడు విఫలమవుతూనే వచ్చింది. కానీ ఇవాళ మేము ప్రజల దృష్టిలో ఆలోచిస్తే ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా తీసుకున్నటువంటి నిర్ణయం చాలా బాధాకరంగా అనిపించింది. ఎవరైతే ప్రజల దృష్టిలో ఆలోచిస్తారో వాళ్ళు మాత్రం తప్పనిసరిగా ఈ కూటమిని మాత్రం ఎప్పుడూ కూడా ఒప్పుకోరని చెప్పని చాలా స్పష్టంగా చెప్పచ్చు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం ఎప్పుడు పనిచేయలేదు. ఒక సామాజిక వర్గం కోసమో లేదా ఆ పార్టీలో ఉన్న వ్యక్తుల కోసమో వాళ్ళ స్వలాభాల కోసం పనిచేసింది కానీ ఎక్కడా కూడా సంక్షేమం దృష్టిలో లేదు. చేస్తే వాళ్ళు డెవలప్మెంట్ అనేది ఏదైనా చేస్తే వాళ్ళ స్థలాలు, వాళ్ళ ఏరియాలు ఇవన్నీ కూడా ఒక రియల్ ఎస్టేట్ పరంగా పెంచుకున్నారు. కానీ ప్రజలు పేదవాళ్ల యొక్క సంక్షేమం గురించి ఏదన్నా పక్కాగా ఆలోచించి ఏదన్నా ముందుకెళ్తున్నది ఏదన్నా ప్రభుత్వం ఉంది అంటే ఆంధ్ర రాష్ట్రంలో అది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది చాలా స్పష్టంగా ప్రజలందరికీ ఈ 5 సంవత్సరాల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి పేదవాడికి ఇంటింటికి మధ్యలో ఎవరు లేకుండా, దళారులు లేకుండా వాలంటీర్ల ద్వారా ప్రతి వృద్ధులకి రావాల్సినటువంటి పెన్షనే కానీ, రేషన్కి సంబంధించిన బియ్యమే కానీ ఇంటింటికి తలుపు కొట్టి అందే విధంగా చేస్తున్నటువంటి ఆ గొప్ప కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా ఎన్ని కూటములు కలిసినా, ఎలాంటి ఎత్తుగడలు వేసినా, ఎలాంటి స్వార్థపూరితమైనటువంటి మాటలు చెప్పినా ప్రజలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే తప్పనిసరిగా మద్దతు తెలియజేస్తారు. పూర్తి మెజారిటీతో, చాలా గొప్ప మెజారిటీతో మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తారని చెప్పని మీ అందరికీ తెలియజేస్తున్నాను. వైసీపీలో చేరారు, సీఎం జగన్ ఏమైనా హామీ ఇచ్చారా? మీ రోల్ ఎలా ఉండబోతుంది వైసీపీలో? నేను కేవలం పేదవాళ్ళ దృష్ట్యా, ముఖ్యంగా వంగవీటి కుటుంబానికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. వీళ్ళల్లో చాలామంది అమాయకత్వంతో తెలియక, అంటే ఒక కాపు జాతి వాళ్ళు కూడా ఎక్కువగా వంగవీటి మోహన్ రంగా గారిని ఓన్ చేసుకోవడం జరిగింది. వీళ్ళు తెలియక ఏంటంటే ఈ జనసేన పార్టీ అనేది కూడా బహుశా రంగా గారి అభిమానుల్ని, నేను రంగా గారికి సంబంధించినటువంటి చాలా అభిమాని అది 2-3 సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్తే వాళ్ళు అమాయకత్వంతో అక్కడికి ఏదో వెళ్ళి చేస్తారని చెప్పని ఆలోచించారు. కానీ దీన్ని బట్టి వాళ్ళ కూటమిలో వెళ్ళేటట్టయితే రంగా గారిని అభిమానించేటువంటి అదే పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో ఎందుకు చేరాలి? అదే కావాలి జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి ఎప్పటి నుంచో పొత్తులో ఉంది. ఒంటరిగా వెళ్ళొచ్చు. ప్రజా సంక్షేమం కోరుకుంటే ఆయన ఇవాళ దాంతో పొత్తులోకి వెళ్ళి చేసినటువంటి సీట్లు ఎన్ని? 20.
మరి భారతీయ జనతా పార్టీతో ఉండి కూడా అదే 50 సీట్లు పోటీ చేయొచ్చు, తనకి బలం ఉన్నటువంటిది. ఎవరి కోసం వెళ్ళాడు? ఎవరిని బాగు చేద్దామని వెళ్ళాడు? రంగా గారు అమ్మాలన్నా, పోనీ కాపు కులాన్నా? ఏమీ లేదు. కేవలం తను వెళ్ళాలనుకున్న బాటలో తనకి కావాల్సిన విధంగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడుకోవటం, ఎవరిని కూడా కనీసం ఆ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య వాళ్ళని ఎవరిని కూడా కలవకుండా మాట్లాడకుండా డైరెక్ట్గా వెళ్ళటం, మేము పొత్తులో పెట్టుకున్నామని చెప్పని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా పార్టీలో చాలామంది విభేదిస్తున్నారు. ముఖ్యంగా నేనైతే మాత్రం మొదటి నుంచి కూడా ఆయన చేసే ప్రతి పని కూడా రంగా గారి అభిమానులకు కానీ కాపు కులానికి కానీ ఆయన చేసే ప్రతి పని నచ్చట్లేదని మొదటి నుంచి కూడా నేను ఖండిస్తూనే వస్తున్నాను. అంటే గత ఎన్నికల్లో మీరు విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు విజయవాడ వెస్ట్ వైసీపీ, విజయవాడ ఈస్ట్, సో ఇప్పుడు ఇంక వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కలిసి ట్రావెల్ చేసి మీరు సిద్ధం? ఒకటండి, పార్టీ పరంగా పార్టీ నాదైతే నాకు పలానా వాళ్ళతో ఉంటుంది, పలానా వాళ్ళతో ఉండదని చెప్పొచ్చు. ఇక్కడ పార్టీ పరంగా వచ్చినప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే దృష్టిలో మనం ఎవరితోన్నా కలిసి పనిచేయాలి. మీరు అసలు ఈ రాష్ట్రంలో ఒకప్పుడు రెండు పార్టీలు ఉండేవి, కాంగ్రెస్ కమ్యూనిస్టు. ఇవాళ అదే కాంగ్రెస్ కమ్యూనిస్టు మరి కలిసి పనిచేస్తున్నాయి. మరి దానికి ఏమంటారు? ఇంతదిగా దేశంలో ఒకప్పుడు నడిపించినటువంటి దేశ రాజకీయాలను శాసించినటువంటి ఇంత పెద్ద పార్టీలే కలిసి నడుస్తుండగా ఒక రెండు కుటుంబాల మధ్య గొడవని తీసుకొచ్చి నేను ఒక పార్టీని పాడు చేయకూడదు,